मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఆ బల్వంతరాయ్ హనీ బన్నీ నన్ను పిలవడానికి ముందే ఎవరినో క్రిస్మస్ పార్టీకి పిలిచారు. నేను ఎవరి కోసమో సొరకాయ ఎప్పుడు చేసి ఉంచాను, కానీ అక్కడికి వచ్చేటప్పటికల్లా అది పాడైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అరే సారీ 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 చెప్పరా, లేదంటే నేను ఊతి కారేస్తాను చూడు. సారీ. ఒక ప్లేటు ఎలుకల పాము తినేవాడిని. నా పేరు చెత్త కుప్ప. క్రిస్మస్ పార్టీ జరుపుకోవడం కోసం మేము విల్లా వెళుతున్నాం, కానీ అడ్రస్ రాసిన పేపర్ లో సమోసా పెట్టుకుని తిని దాన్ని ఎక్కడో పడేసాను. అరే భలే భలే భలే, మేము విల్లాకి వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాం. దాన్ని చెత్తగా మార్చబోతున్నాం. చెత్త మొత్తం చేర్చుకుని తింటాం. అక్కడ ఒకే గబ్బు కొడుతుంది. అడ్రస్ తెలిస్తే చెప్పండి. చాలా థ్యాంక్స్. తెలియకపోతే ఆ థ్యాంక్స్ ని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాం. తీరాబ్బండి. హనీ బనీ మీద పగ తీర్చుకోవడానికి ఇంతకన్నా మంచి సందర్భం దొరకదు. మీ హాలిడే విల్లా అడ్రస్ నాకు బాగా తెలుసు. అలాగా, చాలా థ్యాంక్స్ అంకల్. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ చెప్పు. ముందుగా థ్యాంక్స్ చెప్పి బండి తీరా. మనం ఆ విల్లాకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఆ చోటుని నాశనం చేద్దాం. త్వరగా బయలుదేరు. చలి తట్టుకోలేకపోతున్నాను. చాలెడు గుడి కడదామంటే అది కూడా గడ్డగట్టుకుపోయిందే. మేరీ క్రిస్మస్. పోపెట్, నువ్వు చేసేది చాలా తప్పుగా ఉంది. మేరీకి మాత్రం క్రిస్మస్ అని చెప్తున్నావు, మాకు కూడా చెప్పొచ్చు కదా. మెల్లగా మాట్లాడు. శాంటా గిఫ్ట్ తీసుకుని ఇంటికి వస్తూ ఉంటారు. నీ మాటలు వింటే యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, మనం ఈ రోజు కిట్టీని కన్నా సార్ని క్రిస్మస్ డిన్నర్ కోసం పిలిచాం, కాబట్టి ఇక్కడ ఏ సమస్య రాకూడదు. నా ఇంటెలిజెన్స్ సెన్స్ ఈ రోజు చాలా బాగుంటుందని అనిపిస్తోంది. ఫస్ట్ అటెంప్ట్ లోనే మనం పాస్ అయ్యాం. మేమే ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చిన కాక్రోచ్. అరే అన్నా, విల్లాలో ఆల్రెడీ వెయిటర్స్ ని ఉంచారు. త్వరగా నా రూమ్ కెళ్ళి మొత్తం గందరగోళం చేసేయండి. ఏంటి వెయిటరా? మేము మీకు అలా కనిపిస్తున్నామా? అరే రే, క్షమించండి. వీడికి వాచ్మెన్ కి వెయిటర్ కి ఉన్న తేడా అసలు తెలియదు. నన్ను క్షమించండి. ஆமா, யாருமா நீங்க ரெண்டு பேரும்? இங்க இருக்கிற பனிப்பொழிவை விட உங்க செல்ஃப் கான்ஃபிடன்ஸ் ரொம்ப அதிகமா பொழியுதே. చూడండి, నా పేరు పంచదార, అది కూడా ఉప్పు లేకుండా. అది తీయగా ఉంటుంది, ఉప్పుగా ఎందుకు ఉంటుంది? అదేనండి బాబు, నేను చెప్తున్నాను, ఉప్పు లేకుండా. మేము చెత్త ఊరు నుంచి క్రిస్మస్ హాలిడేకి ఇక్కడికి వచ్చాం. నువ్వు వెయిటర్వే కదా, నువ్వే కదా మమ్మల్ని చూసుకోవాలి. కారంగా ఉంటే రసగుల్లాల్ని నేను తిన్ను. రసగుల్లా ఎప్పుడైనా కారంగా ఉందా చెప్పండి. అదేనండి బాబు, నేను చెప్తున్నాను, నేను తినను. ఇటువైపు. ఈ విలా చూడడానికి చాలా అందంగా ఉంది. మా ఇంటికి వచ్చి చూడండి. ఎక్కడ చూసినా చెత్త కుప్పగానే ఉంటుంది. టైం అంటే టైం తినేస్తాం, కానీ తినేవాడిని చెత్త కుప్పే. ఎందుకంటే ఎక్కడ చూసినా చెత్త కుప్పే ఉంటుంది. ఇక్కడ అంతా శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ చెత్త ఏమీ ఉండదు, ఎందుకంటే ఇది మా ఇల్లు. గుడ్డు గుడ్డు, వెయిటర్ గా ఉండి చాలా పెద్ద కలగంటున్నావే. ఐ లైక్ ఇట్. సరే వెళ్ళు. నువ్వు వెళ్ళి మిల్క్ వేస్ట్ పట్రా. మిల్క్ వేస్ట్ కాదు, మిల్క్ షేక్ అని చెప్పాలి. మిల్క్ ని వేస్ట్ చేసి ఆ తర్వాత పట్రా. మంచి విషయాలు నాకు అసలు నచ్చనే నచ్చవు. మా ఇంట్లోకి దూరి మమ్మల్ని వెయిటర్ అని పిలుస్తారా? இந்த அலப்பற பண்ற காக்ரோச்சஸ் இந்த இடத்தை விட்டு ஒழிச்சு கட்டி ஆகணுமா? ஒழிச்சு கட்ட முடியாது, துரத்தி ஆகணுமா? అరే ఈ వెయిటర్ అంతా చాలా కష్టపడే వాళ్ళ ఉన్నారు. పరిగెత్తి పరిగెత్తి పని చేస్తున్నారు. కానీ ఎందుకని ఇంత కోపంగా ఉన్నారు? అరే ఎందుకని మన వైపు కోపంగా వస్తున్నారు? పద పారిపోదాం.
కాక్రోచెస్ ని పట్టుకోవచ్చు. ఆ సంతోషంలో మనం ఇప్పుడే ఒక చాక్లెట్ ని తినేద్దాము. ఇది మా ఇల్లు, మేమేమి ఇక్కడ వెయిటర్లం కాదు. హనీ, కాక్రోచ్ స్ప్రేని స్ప్రే చేయి. అన్నయ్య, ఈ విల్ల అద్రిపోయింది. క్రీమ్, షవర్, స్పా మూడింటిని ఒకే స్ప్రేలోకి ఇచ్చేశారు. స్ప్రే ఎందుకు వీళ్ళని ఏమీ చేయలేదు? తెలియలేదు. 10 సంవత్సరాల ముందు యూజ్ చేసింది, అప్పుడు బానే పనిచేసింది. ఏంటి, అంత పాత బాటిల్ అయితే విసిరి పారేయచ్చు కదా. చిలక కూడా పాతది, కానీ మనం దాన్ని విసిరేయలేం కదా. ఇంకా అది మనకి సాయం చేస్తుంది కదా. ఎటువైపు చూడండి. ఇల్లు మాదే, మీరందరూ ఇక్కడ వెయిటర్ పని చేసేవారు. నా మొహం మీద సాస్ పోస్తారా? ఈ రోజు మీ ఇద్దరిని కెచప్ చేయకుండా ఊరికి వదిలిపెట్టను. సాస్ పోయడం వల్ల వీళ్ళు ఎంతో బాధపడాల్సి ఉంటుంది. ఏంటి అనుమానమా? గ్లాసులు పగలకుండా కాపాడుకున్నాం. ఎక్కువగా సంతోషపడద్దు, ఇరగొట్టడానికే కదా మేము వచ్చాం. ఇలా అంతా మారరు మీరు. ఏ రా, వాళ్ళని నవ్వించి నవ్వించి ఏడిపిద్దాం. சிரிக்கக்கூடாது, சிரிக்கக்கூடாது. இப்ப சிரிச்சா அப்புறம் அழ வேண்டி இருக்கும். ఎందుకు ఇలా విడిగా నిలబడి నవ్వుకుంటున్నారు? ఆ జోకేదో నాకు చెప్పొచ్చు కదా. పైడి, నువ్వు మాకు సాయం చేయగలవు. ఈ కాక్రోచెస్ ని ఇంటి నుండి తరిమేయ్. మేము వెయిటర్లం కాదు, ఇంటి యజమానులమని వాటికి చెప్పు. స్పైడర్ దగ్గర ప్రాబ్లం చెప్పేశారు కదా, ఇక మీ లైఫ్ జింగిల్ అలానే.
స్పైడీని ఏడిపించేశారు. వీళ్ళని ఒక దారి పట్టిద్దాం అనుకుంటే వీళ్ళు నా పని పట్టేశారంటే. అన్ని కోతి పనులు చేస్తాం మేమే కదా కాకరు. అలా గుల్లా విల్లానా? అరేరే, ఇప్పుడు నాకు అర్థమైపోయింది. పాంప్లెట్ లో వివరంగా లేనందువల్ల ఈ కాక్రోచెస్ అన్ని మన ఇంటికి వచ్చేసాయి. కానీ వీళ్ళు కన్ఫ్యూషన్ లో ఎందుకు మన ఇంటికి రావాలి? హలో బన్నీ, మీ ఇంటికి ఇద్దరు కేసులు వచ్చారని సన్నీ నాతో చెప్పాడు. అందుకని మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని నేను కన్నా సరే సన్నీ ఇంటికి వెళ్తున్నాం. సన్నీ మన పార్టీ చెడగొట్టడానికి ఈ విధంగా చేశాడు. ప్రపంచం మొత్తం చలిలో వణికిపోతూ ఉంటే సన్నీ ఏమో మంటలా చెలరేగిపోతున్నాడు. ఐడియా. ఒక్క నిమిషం, కాక్రోచ్ ఇలా చూడండి. మీ పాంప్లెట్ కింద పడిపోయింది. నేను దాన్ని శుభ్రం చేశాను. ఇదిగో తీసుకోండి. ఇప్పుడు నాకు స్పష్టంగా కనబడుతోంది. అల్లా గుల్లా విల్లా. అలాగైతే ఏ విలాకి మనం వచ్చామో అది వీళ్ళ విల్లా, మనం ఏ విలాకి వెళ్ళాలో అది వేరే విల్లానా? రా తమ్ముడు, మనం మన విలాకి వెళ్దాం. ఈసారి విల్లాలో ఉన్న అడ్రస్ ని బాగా చదువుకొని వెళ్ళండి. అందులో రాసిన అడ్రస్ కు మాత్రం వెళ్ళండి. గెట్ కాల్ మీ 22/14 నీలపు రంగు ఇల్లు. ఓయ్ కిట్టి కన్నా సార్ ఇప్పుడు వస్తూ ఉంటారు. ఓయ్ మీరా? హలో అన్ని బన్నీ, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు మీ ఇంటికి కేసులు వచ్చారు, ఇప్పుడు సన్నీ ఇంటికి కూడా కేసులు వచ్చారేంటి? అతిథులు ఆకాశం లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. రండి, మనం క్రిస్మస్ డిన్నర్ చేద్దాం. ఏంటి శబ్దం? కిట్టి, నువ్వు వచ్చిన సంతోషంలో మేమే ఈ ఏర్పాట్లన్నీ చేసాం. అందుకే టపాసుల శబ్దం వినిపిస్తుంది. Merry Christmas! Happy Christmas! Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.